రెడ్డి జంతర్ మంతర్ల డ్రామా చేస్తున్నాడు. నేను అడగదలుచుకున్న మా బలైన వర్గాల సోదరులు, అయ్యా మన దీక్ష వాళ్ళకు ఒక డ్రామాలాగా కనిపిస్తుంది. ఆయన పేరే డ్రామారావు. డ్రామా నీ ఇంట్లో ఉంది, నీ ఒంట్లో ఉంది, నీ రక్తంలో ఉంది, నీ పేరులో ఉంది. మీ మొత్తం కుటుంబమే డ్రామాలేసి బతికే కుటుంబం మీది. మాకు డ్రామాలు అవసరం లేదు. నువ్వా దిక్కుమాలినోడా మా చిత్తశుద్ధిని ప్రశ్నించేది? నీ దిక్కుమాలిన మాటలు, నీ దివాలకోరు విధానం, బండకేసి కొట్టినా 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టిన మీ బుద్ధి మారలేదు, మీ ఆలోచన మారలేదు. అందుకే ఇవాళ మీ ఇంట్లోనే చక్కగా లేరు. ఒకరు బీసీకి అనుకూలం అంటే ఇంకొకరు వ్యతిరేకం అంటారు, మూడోగా ఆయన మధ్యస్థం అంటారు. నేను అటు కాదు, నేను ఇటు కాదు అంటాడు. ఈయన ఈ అటు ఇటు కానోడు కూడా నా గురించి మాట్లాడతాడు. ఇప్పుడు తప్ప నువ్వు ఏం పని చేస్తున్నావు? హ్యాండ్ ఇచ్చిండు వదిలి తెచ్చుకో. కేసీఆర్ తిట్టుడు 20 నెలల తిట్టుడు తప్ప నువ్వు చేసింది ఏమన్నా ఉన్నదా? మేమంటలేము. నీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అరండి. అరే నువ్వు పని చేయమంటే ఊరికే కేసీఆర్ తిట్టుకుంటే కాలం గడుపుతున్నావు. జనం మనం ఊకోరు అంటూ మీ ఎమ్మెల్యేకి అర్థమైందిగా నీకు అర్థమైతలేదు. నేను చెప్పిన 20 నెలల్లో కేసీఆర్ ఏం చేసిండో, బీఆర్ఎస్ ఏం చేసిండో చెప్పిన. నువ్వేం చేసినావు నాయన? కమిషన్లు, కేసులు, ఢిల్లీకి మూటలు మోసుడు, ఇంతే కదా. అయితే కమిషన్లు లేకపోతే ప్రతిపక్షాల మీద కమిషన్లు, 2 రకాల కమిషన్లు. బిల్లులు ఇయ్యాలంటే కమిషన్, అవునా కదా? హైదరాబాద్ లో బిల్డింగ్ పర్మిషన్ రావాలంటే కమిషన్, లేదంటే ప్రతిపక్షాల మీద కమిషన్. నేను మొత్తం రాష్ట్రం తిరుగుతా, నేను వికారాబాద్ జిల్లా అంతా చుట్టుకొస్తా, ఏమద్దు. నీ ఊళ్ళో నువ్వు ఎంపీటీసీ గెలిపి, సర్పంచ్ గెలిపి, నీ బూత్ల మెజారిటీ తీసుకురా, అప్పుడే నువ్వు దార్కార్ లీడర్ అని నేను ఒప్పుకుంటా. లేకపోతే మాత్రం ఎన్ని డైలాగులు కొట్టినా లాభం లేదని నేను కూడా అనుకోవాల్సి వస్తుంది. ఏమైనా 100 రోజులలో గ్యారంటీని అమలు చేస్తా అన్నావు, అందరికి అన్ని ఇస్తా అన్నావు, మరి వాళ్ళు ఇస్తలేవేందా అంటే ఏమంటుండే ఎరికేనా? ఏం చెప్తారా? నన్ను కోసుక తింటారా? ఏం చెప్తారు? నన్ను మీరు కోసుక తింటారా? కోసుక తినేందుకు నువ్వు ఏమైనా సేపువా, మామిడికాయవా, ఏంటిది నువ్వు? అరే ఇట్లుంటుంది ఎక్కడైనా? ముఖ్యమంత్రి అనేటోడు నేను ఇక్కడ లంకె బిందెలు ఉంటాయి అనుకొని వచ్చిన. ఏం మాటలు అవి? ఏం అసలు మాకే పరిశాన్ ఉంది. సబితక్క ఇవాళ కాదు, ఇప్పుడే సత్యక్క చెప్పినట్టు, సబితక్క రేవంత్ రెడ్డి గారు జెడ్పీటీసీ కాకముందే మంత్రి అయిన మరి సీనియర్ నాయకురాలు. అట్లాంటి సీనియర్ నాయకురాలకి నిన్న మహేశ్వరం నియోజకవర్గంలో ఓడిపోయినమో కృషి మీద కూర్చోబెడతారట, గెలిచిన వాళ్ళని మాత్రం కింద కూర్చోవన్నట్టు. మనం పిచ్చోళ్ళ లెక్క వాడు కారు అట్లు ఇస్తుంటే, వాడు ఇంకోటి చేస్తుంటే, పోజులు కొడుతుంటే మనం చూడాలంట. అక్క ఏమనలే పాపం, కానీ కార్యకర్తలు ఊరుకోరుగా. అరే మా మేడంకి అవమానం జరుగుతుందని లొల్లి పెడితే ఇలా హోంమంత్రిగా పనిచేసిన అక్క మీదకి గింతంత పోలీసు వాళ్ళు ఎగిరిపోయి రెచ్చిపోయి మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఇలా పరిగి మాత్రమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉండే కలెక్టర్లు, ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకు నేను ఒక్కటే గుర్తు చేస్తున్నా, గుర్తు పెట్టుకోమని చెప్తా ఉన్నా. ఇలా మీరు పచ్చి అబద్ధాలు ఆడుతూ ఉన్నారు ఐఏఎస్ అధికారులు కూడా. మొన్న ఇక్కడ చూసిన నేను ఖైరతాబాద్లో ఒక ఐఏఎస్ అధికారి, ఒక ఐపీఎస్ అధికారి ఇద్దరు చిలక పలుకులు పలుకుతున్నారు. ఏమని? 10 ఏళ్లలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలే. కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు. నేను వాళ్ళందరికీ ఒకటే చెప్తా ఉన్నా, ఎక్కువ టైం లేదు, 2-2.5 ఏళ్లలో మళ్ళీ మేమే వస్తున్నాం. ఎవరైతే ఎగిరెగిరి పడుతుండ్రో, ఎవరైతే అతి చేస్తుండ్రో, ఎవరైతే రేవంత్ రెడ్డి కంటే ఎక్స్ట్రాలు చేస్తున్నారో వాళ్ళందరికీ నేను ఒకటే మాట చెప్తున్నా. నేను ఇదివరకు కూడా చెప్పినా, మళ్ళీ కూడా చెప్తున్నా, బరాబర్ ప్రతి పేరు రాసి పెట్టుకుంటాం, ప్రతి ఒక్కరి మాటలు యాది పెట్టుకుంటాం. ఇదివరకు లెక్క మాత్రం ఈసారి ఉండదు. అన్ని లెక్కలు హిసాబ్ కితాబ్ సెటిల్ చేసే బాధ్యత నాది.